హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ టొమాటాక్స్. దీన్ని చూస్తే చాలు మీరు ఇష్టపడే వ్యక్తులు 5 నిమిషాల్లో మీకు కాల్ చేస్తారు. అలాగే మీ చుట్టూతో తిరుగుతారు. క్షణం కూడా మిమ్మల్ని వదిలిపెట్టకుండా మీ చుట్టూతో తిరుగుతారు. మీరు ఎలాగైతే వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారో వాళ్ళు కూడా మీ గురించి అలాగే ఆలోచించి మీకు కాల్ చేద్దాము, మీకు మెసేజ్ చేద్దాం అని చెప్పేసి వాళ్ళంతటా వాళ్ళు అనిపించి వాళ్ళంతటా వాళ్ళు స్వయంగా చేస్తారు. ఇందులో మీకు ఎటువంటి సందేహము లేదు. ఖచ్చితంగా 5 నిమిషాల్లో మీకు కాల్ వచ్చింది. ఏంటంటే జనరల్ గా అది అబ్బాయిలైనా అమ్మాయిలైనా భార్యాభర్తలైనా ఎవరైనా సరే మామూలుగా ఏంటంటే మనము ఒక వ్యక్తిని ఇష్టపడుతుంటే వాళ్ళేంటి మనకు కాల్స్ చేయరు, మెసేజెస్ చేయరు. ఎక్కువగా వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీగా ఉండి మరి మనము వాళ్ళకి అసలు గుర్తొస్తామో రాదనేటటువంటి సందేహం మనలో చాలా మందికి ఉంటది. మనం ఏం చేస్తాం, ఇటు సైడ్ నుంచి పొద్దున్న నిద్ర మంచం లేచిన దగ్గర నుంచి మళ్ళీ సాయంత్రం నిద్ర మంచం ఎక్కి పొనుకునేదాకా వాళ్ళు మెసేజ్లు చేయటము. ఈ మెసేజ్ వాళ్ళు చూసారా లేదా, బ్లూ టిక్స్ పడ్డయ్యా లేదా ఫోన్ చేస్తాడా లేకపోతే అమ్మాయి ఫోన్ చేసిద్దా లేదా, నేను స్టేటస్ పెట్టాను చూసారా లేదా, పొద్దుగూకులు ఏ స్టేటస్ పెడితే నచ్చిద్దా, ఏ స్టేటస్ పెట్టితే నచ్చిద్దా అని చెప్పేసి వెతుక్కొని స్టేటస్లు పెడతాము. ఈ స్టేటస్లు పెట్టిన తర్వాత వాళ్ళు ఎప్పుడుకో చూస్తాము. చూసేదాకా మనం పెట్టిన వాళ్ళవే 100 సార్లు 1000 సార్లు చూసుకోవాలి. అలాంటివి మీకు చాలా మందికి జరుగుంటాయి. అలా ఉంటే నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎందుకంటే మనం ఇష్టపడే అవతల వాళ్ళని ఎట్లాగైతే మనం చూస్తూ ఉంటాం, వాళ్ళు ఏంటంటే పట్టించుకోరు. వాళ్ళ దగ్గర నుంచి సరైనటువంటి రెస్పాన్స్ మనకు రానప్పుడు మనకు ఆ పిచ్చి ఎక్కువైద్ది అనమాట. అట్లాగా మనం ఎలాగైతే వాళ్ళ గురించి ఆలోచిస్తున్నామో వాళ్ళు కూడా మన గురించి అలాగే ఆలోచించి అసలు ఏం చేస్తున్నాడా అని చెప్పేసేసి వాళ్ళంతటా వాళ్ళు మెసేజ్ చేయాలన్నా, వాళ్ళంతటా వాళ్ళే కాల్ చేయాలన్నా ఈ చిన్న పని మీకు బాగా యూజ్ అయ్యిద్ది. ఇది గనక చేస్తే ఖచ్చితంగా వాళ్ళ దగ్గర నుంచి 5 నిమిషాల్లో మీకు ఫోన్ కానీ మెసేజ్ కానీ 100% వస్తుంది. అదేంటనేది చూసే ముందల చాలా మంది చెప్పుకోలేని సమస్యలతో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. చాలా మంది అక్క మీకు తెలిసిన గురువు గారు ఎవరైనా ఉంటే చెప్పండి అని చెప్పేసి చాలా మంది నన్ను అడుగుతున్నారు. అలాగే అడిగిన వాళ్ళు కూడా అక్క ఆ గురువు గారు చాలా మంచి వాళ్ళు, మేము అడిగితే వాళ్ళ దగ్గర నుంచి నాకు మంచి సమాధానం దొరికింది, చాలా థ్యాంక్స్ అక్క అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా తెలియని వాళ్ళు మీకు ఏమైనా చెప్పుకోలేని సమస్యలు ఉంటే నేను ఇక్కడ స్క్రీన్ మీద గురువు గారి నెంబర్ ఇచ్చి డీటెయిల్స్ చెప్తున్నాను. గురువు గారికి కాల్ చేయండి, మీకు ఖచ్చితంగా ఉపయోగం ఉంటుంది. చాలా మంచి వారు గురువు గారు కూడా, మనస్తత్వం కూడా చాలా మంచిది. గురువు గారికి ఒక్కసారి కాల్ చేయండి. గురువు గారి డీటెయిల్స్ ఒకసారి వినండి. ఇప్పుడు నేను చెప్తున్న గురువు గారు చాలా నమ్మకమైన గురువు గారండి. ఎన్నో పూజల రూపంలో, పరిహారాల రూపంలో మన సమస్యకి ఉన్నట్లుగా చెప్తారు. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, డబ్బు నిలకడలేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, అప్పుల బాధలు, ఆస్తి తగాదాలు, చెడు అలవాట్లు మానలేకపోవటం, మానసిక సమస్యల నివారణ, సంతాన సమస్యలు, వివాహం కాకపోవటం, ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య అనేది ఉంటుంది కదా. మీకు ఎలాంటి సమస్యలున్నా సరే 100కి 100% పరిష్కారం అనేది దొరుకుతుంది. నేను కూడా చిన్న సమస్యలకు పరిష్కారం అనేది పొందాను గురువు గారి దగ్గర. గురువు గారి నెంబర్ అనేది ఇక్కడ షేర్ చేస్తున్నాను. ఈ నెంబర్కి ఫోన్ చేసి మీకు ఏ సమస్య ఉన్నా సరే చెప్తే గురువు గారి దగ్గర నుంచి మనకు మంచి పరిష్కారం దొరుకుతుంది. మామూలుగా ఏంటంటే మనము వచ్చేసి 1 సైడ్ లవ్ చేస్తూ ఉంటాం. కొంతమంది అబ్బాయిలైనా అమ్మాయిలైనా సరే 1 సైడ్ లవ్ చేస్తా వాళ్ళని ఎంత విపరీతంగా ఇష్టపడతా ఉంటారు. వాళ్ళకి చెప్పాలంటే ఒక మాటలో గుండెల్లో గుడి కట్టుకుంటారనమాట. అమ్మాయిలైతే అబ్బాయిలని హీరోల్లాగా ఊహించుకుంటా అసలు వాళ్ళ ఆలోచనలో 24 గంటలు అదే లోకం, అదే ప్రపంచం. అదే అబ్బాయిలైతే అమ్మాయిలని దేవతలను చేసి పూజించుకుంటా ఉంటారు. కానీ బయటికి చెప్పరు. చెప్దామంటే భయం, ఎక్కడ నువ్వు అంటారేమో, ఒకవేళ ఏమన్నా వాళ్ళు పెద్దోళ్ళకి చెప్తారేమో, తిడతారేమో అని చెప్పేసి నచ్చరేమో అని ఇట్లా కారణాల వల్ల ఏంటంటే ఎంత ప్రేమ ఉన్నా సరే మనసులోనే దాచుకొని వాళ్ళే ఏమన్నా చెప్తారేమో, నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పి వాళ్ళంతటా వాళ్ళే ఏమైనా చెప్తారేమో అని చెప్పి వీళ్ళేంటి మనసులో ప్రేమను అంతే దాచేసుకొని ఎదురు చూస్తూ ఉంటారు. అట్లా చేస్తున్నప్పుడు ఏంటంటే ఒక్కొక్కసారి బై మిస్టేక్ చేజారిన సందర్భాలు కూడా ఉంటాయి. ఎందుకంటే దేనికైనా ఒక లిమిట్ అనేది ఉంటది. చెప్పాలి, అది మంచి కానీ చెడు కానీ చెప్పాలి. చెప్పకపోవటం వల్ల ఏంటంటే వాళ్ళకి తెలియక ఆ విషయము వేరే వాళ్ళని పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే ఇంక వీళ్ళు బాధపడతా కూర్చొని తర్వాత ఏడ్చినా ఏం లాభం ఉంటది. మంచో చెడు చెప్పాలి. కానీ అవతల వాళ్ళకి అసలు మన మీద ప్రేమ ఉందా లేదా అని సందేహం వల్ల ఏంటంటే వీళ్ళు చెప్పలేరు.
అలాంటి సందేహం మీకు క్లియర్ అవ్వాలంటే మీరు ఈ చిన్న పరిహారం కనుక మీరు చేస్తే, చిన్న పని, పరిహారం అనే కన్నా చిన్న సింపుల్ పని అనమాట, ఇది చేస్తే మీకు బాగా వాళ్ళ మనసులో ఏముంది అంటే మీరు ఎట్లాగైతే వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారో, మీరు చెప్పలేక మనసులో ఎట్లాగైతే మదన పడతా ఉన్నారో వాళ్ళకి కూడా ఆలోచనలు అర్థమయ్యి వాళ్ళు కూడా మన గురించి ఆలోచిస్తాం. ఎందుకంటే చూసి చూడకుండా వాళ్ళు చూస్తారు. ఏ అమ్మాయికి అర్థం కాదు, ఒక అబ్బాయి చూస్తుంటే ఎంత దూరాన ఉండి చూస్తున్నా కూడా ఒక అమ్మాయి గ్రహించగలదు ఆ అబ్బాయి మనల్నే చూస్తున్నాడా లేదా అన్న విషయం అమ్మాయి ఈజీగా పట్టేయగలదు. అలాగే అబ్బాయిలైనా సరే అది ఇష్టంతో చూసే చూపులు కొన్ని అర్థం అవుతాయి. ప్రతిదీ నోట్తోనే చెప్పాల్సిన పని లేదు. కొన్ని చూపులను బట్టి కూడా వాళ్ళ కొన్ని ఇంట్రెస్ట్ ఉందా లేదా, ఇష్టం ఉందా లేదా, ప్రేమ ఉందా లేదా అనేది అర్థమైపోయిద్ది అనమాట. అలాగ అర్థమైపోయి వాళ్ళ మనసులో వాళ్ళకి ఏముందో వాళ్ళే ఫోన్ చేయాలంటే మీరేం చేస్తారంటే ఇక్కడ నేను చూపించినట్లుగా ఒక వైట్ పేపర్ తీసుకోండి. వైట్ పేపర్ నీట్ గా నలగకుండా, ఎటువంటి లైన్స్ లేకుండా, పిచ్చి గీతలు అవి లేకుండా నీట్ గా ఉండాలి. ఆ వైట్ పేపర్ మీద ఒక స్టార్ సింబల్ వేయండి. స్టార్ సింబల్ వేసి దానిలో మధ్యలో 222 అనేటటువంటి నెంబర్ని రాయండి. తర్వాత ఒక సైడ్ ఏమో కాల్ మీ నౌ అంటే ఇప్పుడు ఫోన్ చేయాలి మాకు అని, కింద వాళ్ళ నెంబర్ అని చెప్పి వాళ్ళ నేమ్ ఏదైతే ఉందో, మనం ఇష్టపడే అబ్బాయి అయితే అబ్బాయి నేము, లేదా అమ్మాయి అయితే అమ్మాయి నేము అని అట్లా ఇక్కడ నేను చూపించినట్లుగా చక్కగా రాసుకొని మీరే ఏది గ్రీన్ పెన్నుతో కానీ, ఎల్లో కలర్ పెన్నుతో కానీ ఇలాంటి వాటితో రాయాలి. బ్లాక్ వీటితో రాయకూడదు. ఇట్లా రాసేసి మీరు చక్కగా ఇది ఎప్పుడైనా చేసుకోవచ్చు, ఏ రోజైనా చేసుకోవచ్చు, ఏ టైంలోనైనా చేసుకోవచ్చు. పూజలతో వాటితో పని లేదు. అట్లా రాసేసి దానికల్లే మీరు అట్లా ఒక 5 minutes ఆ పేపర్ కల్లే చూడండి. అలా చూసినప్పుడు మీకు ఏమైందంటే వాళ్ళకి మన మైండ్ లో ఉన్నటువంటి ఆలోచనలు వాళ్ళ మైండ్ కూడా అర్థమయ్యి వాళ్ళంతటా వాళ్ళే మీకు ఖచ్చితంగా 5 నిమిషాల్లో ఫోన్ చేస్తారు. ఎందుకంటే 222 అనే నెంబరు మనకు విశ్వంలో చాలా పవర్ఫుల్ నెంబర్. 222 అంటే ఒక 2 వచ్చేసి అంటే మిమ్మల్ని మీరు ఇష్టపడే వ్యక్తిని కలపటానికి ఉపయోగపడుతుంది. ఇంకో 2 వచ్చేసి అంటే మీరు మనసులో చెప్పలేని ఫీలింగ్ ఉంటది కదా, అది మీ మనసులో ఉన్నటువంటి ఆలోచనని అటువైపుకు పంపటానికి ఇంకో 2 అనేది హెల్ప్ అవుతుంది. ఇంకో 2 వచ్చేటప్పటికి మీ ఇద్దరు కలవటానికి ఏ రకంగా అయితే అవకాశాలు అంటే ఏదైతే మీరు చెప్పలేక ఇబ్బంది పడుతున్నారో వాటన్నిటిని క్లియర్ చేసి 100% మీ ఇద్దరు కలవటానికి, అది ఫోన్ రూపంలోనైనా, అది లేకపోతే వాళ్ళంతటా వాళ్ళు స్వయంగా మాట్లాడి చెప్పటం వల్ల కానీ, అట్లా ఏదైనా కానీ అవతల వాళ్ళ దగ్గర నుంచి రెస్పాండ్ అనేది వచ్చి మీ ఇద్దరు కలవటానికి ఈ 2 అనేది, ఈ 3 2లు ఇట్లాగా హెల్ప్ అవుతాయి అనమాట. చాలా పవర్ఫుల్ నెంబర్. ఇట్లా చేసి కలిసిన వాళ్ళు చాలా మంది కూడా ఉన్నారండి. చాలా మంచి యూజ్ అయ్యేటటువంటి నెంబర్. ఎందుకంటే ఈ 222 అనేది మనకి కావాలంటే మీరు సెర్చ్ చేసుకోండి, ఎక్కడ సెర్చ్ చేసుకొని చూసుకున్నా కూడా దీనికి చాలా మంచి రిజల్ట్ అనేది ఉంది. మనకి దైవం చేత అనుగ్రహించినటువంటి నెంబర్ అంటే దైవం చేత ఆశీర్వదించినటువంటి నెంబర్స్ లో ఒక నెంబర్ గా ఇది చెప్పుకోవచ్చు అనమాట. మీరు అట్లా చూసి ఏ టైంలోనైనా సరే మీరు అట్లా చూడండి. ఆ పేపర్ వైపు చూసినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మన ఆలోచనలు వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవుతాయి. కొన్ని అలా జరిగిపోతా ఉంటాయి అనమాట. అర్థమయ్యి వాళ్ళంతటా వాళ్ళు 5 నిమిషాల్లో మీకు ఫోను, ఒకవేళ 5 నిమిషాల్లో రాకపోతే పావు గంటలోనైనా, అరగంటలోనైనా లేదా గంటలోనైనా ఖచ్చితంగా వచ్చింది. అందులో మీకు ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే వాళ్ళకు కూడా మన గురించి ఆలోచన అనేది స్టార్ట్ అయ్యిద్ది కాబట్టి. ఎందుకంటే ఈ నెంబర్ అనేది తెలియజేసిద్ది, ప్రకృతి అనేది అలా తెలియజేసిద్ది అనమాట. కొన్ని అలా కనెక్షన్స్ ఉంటాయి అనమాట. కొన్ని నెంబర్స్ కి, కొన్ని పనులకి అలాగా కనెక్షన్స్ అనేవి ఉంటాయి. ఇలా చేసిన తర్వాత మీరేం చేస్తారంటే ఆ పేపర్ ని మీ దగ్గర ఉంచుకోవాలనుకుంటే మీ ఇష్టం వచ్చిన అన్నాళ్ళు ఉంచుకోవచ్చు. లేదు ఇక మాకు అవసరం లేదు అనుకున్నప్పుడు మీరేం చేస్తారంటే ఆ పేపర్ ని ఇంకా చిన్న ముక్కలుగా అంటే వాళ్ళ పేరు అది రాసి ఉంటది కదా, చిన్న ముక్కలుగా చింపేసేసి ఏదన్నా పారే నీళ్ళలో పడేసేయండి. అలా పడేయటం వల్ల మనకేంటంటే ఆ సమస్య అనేది కూడా పోయిద్ది. మీ ఇద్దరు కలిసి ఉండటానికి ఖచ్చితంగా వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ మనసులో ఏముందో తెలియటానికి, వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ రావడానికి ఇది బాగా ఉపయోగపడిద్ది. ఎవరు తొక్కని చోటైనా పడేయచ్చు, ఇబ్బంది ఏం లేదు. చక్కగా ఇలా యూజ్ అయ్యిద్ది అనమాట. మీరు నమ్మకంతో రహస్యంగా చేయండి. ఇలా చేసామని ఎవరికైనా చెప్తే రిజల్ట్ ఉండదు. అర్థమైంది కదా? ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. వీడియో నచ్చింది కదా? వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరొక మంచి టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.